కొండదారి మార్చింది కొంటెవాగు జోరు అని అతను అనగానే కొలుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి తన ప్రయాణంలో తన వెనకాల ఉన్న ఒక వ్యక్తి ప్రేరణ మాత్రమే కాకుండా ప్రేమ కూడా అమ్మాయి అనుభవించింది. ఒక జీవన పర్యంతం తనతో పాటు సాగే ఒక ప్రయాణం అందించగలిగిన ఒక సాహచర్యాన్ని గుర్తించింది, ఒక ప్రేమను గుర్తించింది, ఒక స్నేహాన్ని గుర్తించింది కాబట్టి అలా అని చెప్పి స్త్రీ బయటపడదు. అక్కడ విశ్వనాథ్ గారు మళ్ళీ మనకు కనిపిస్తారు. ఆ బిడియం, ఆ చిన్న సిగ్గు. ఒక్కసారి స్వాతిముత్యంలో కమల్ హాసన్ రాధిక శృంగార గీతం తీసుకున్నా, లేకపోతే సాగర సంగమంలో శృంగార గీతం తీసుకున్నా, శృంగారాన్ని కూడా ఎంత లలితంగా, ఎంత మధురంగా, మొత్తం ఆబాలగోపాలం ఇంటిల్లిపాది కూర్చుని చూసే విధంగా ఒక కళా వేదిక మీద నుంచి ఏ రసాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తే అది అంత ప్లజెంట్గా హృదయాన్ని తాకుతుంది. సో ఇక్కడ కూడా అతను ఆ మాట అంటున్నప్పుడు ఆ మాటకు అనుకూలంగా కొండదారి మార్చింది కొంటె వాగు జోరు, బండల మించి ఆ చినుకు బండల మించి పడే కొండల మీద దరదరది కిందకి దిగి ఏరుగా మారేటప్పుడు కులు తిరుగుతూ చక్కని సెలయేటి నాట్యంలాగా మారుతుంటుంది. అది అమ్మాయే చెప్పింది. కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. ఇది చెప్పడం వెనకాల, ఈ లాలిత్యం వెనకాల ఒక స్త్రీ సహజమైన బిడియం దాక్కునుంది. ఈ మాటతోటి ఆ అమ్మాయి చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ మాత్రం ఇవ్వకుండా అతని పట్ల అమ్మాయికి ఉన్న భావాన్ని కూడా అస్పష్టంగా చెప్పింది. అది కూడా మనం గమనిస్తే కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు, బండరాళ్ల హోరు మారి పంట చేల పాటలూరి. ఒకసారి వచ్చి కొత్త వర్షం హోరున వరదలాగా వచ్చి బండరాళ్ళ నుంచి హోరు వచ్చి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందులేసింది, కనువిందు చేసింది. ఇది అమ్మాయి చేతి. ఇంత మునుపు అమ్మాయి కంటకింపు చేసింది, ఇప్పుడు కంటికింపు చేస్తుంది. అమ్మాయి మళ్ళీ అంది వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి. అక్కడ అమ్మాయి ఆభిజాచాన్ని వదులుకోవట్లేదు. గాలి లేకపోతే ఉట్టి వెదురులో మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గాలే వస్తుంది. ఈ గాలి ఇంతకుముందు ఊరికే వెర్రిగాలిలా తిరిగింది, ఇప్పుడు ఆ వెదురేది నీ స్నేహం, నీ సహవాసం, నీ సాహచర్యం, నువ్వు నా పట్ల చూపించే అక్కర. అందులో నీ స్వార్థపు లేమి, ఇందులో నీ స్వార్థం లేదు. నేను నాకున్నటువంటి ఆర్ట్, ఈ రెండు ప్రపంచానికి అందాలనని ఆర్తి నాకు అర్థమైంది. నా చెయ్యి పట్టి నడిపించాలని. ఇప్పుడు నాకు తండ్రి లేని లోటు తీరడమే కాకుండా అదనంగా నా జీవితాంతం నాతో పాటు నడిచి వచ్చే తోడు దొరికింది. ఆ తోడు అనే వెదురులోకి ఈ గాలి, కుదురులేని గాలి ఒదిగింది. దానితోటి ఎదురు లేక ఎదిగింది మధుర గానకేళి. కానీ అప్పుడు ఎదురు లేకుండా తిరుగుతున్నప్పుడు గానకేళి రాలేదు. జంజానం వచ్చింది, చెవులకు హోరు వచ్చింది, ఒళ్ళంతా జలధరించింది, భయం వేసింది, దాన్ని తప్పించి పారిపోవాలనిపించింది. ఇప్పుడు కూడా ఏ ఎదురు అడ్డు ఆపు లేకుండా శ్రీకృష్ణుడు అలా వేణునాదం తీస్తుంటే మొత్తం ప్రకృతి అంతా స్తంభించి నిలబడి చూస్తూ పారవశ్యంలో మునిగినట్టు ఆ కుదురు లేని గాలి ఎప్పుడైతే వెదురులోకి ఒదుగుతుందో అది వేణునాదంగా మారి మధురగానకేళిగా. మళ్ళా మీ శైలి జనరల్గా చూసినా కూడా వెదురులోకి కుదురులేని గాలి ఒదిగితే దాన్ని ఊదితే ఎంత అద్భుతమైన మధురగానకేళి వస్తుంది అని. ఈ భావమే ఏ శ్వాసలో లేని చేరితే గాలి గాంధర్వం అవుతుంది. ఒకే కాన్సెప్ట్ని రకరకాలుగా చెప్పేటప్పుడు ఫోనెటిక్స్, ఆ పదాలు, ఈ పదాల పొందిక, పోహళింపు, ఈ సౌందర్యం ఇవన్నీ వేరు. ఇవన్నీ ఎలాగా ఉంటాయి? ఈ అందమైన జిలుగులు తీసేసిన నిసర్గ సౌందర్యం ఉండాలి. అందమైన మేకప్ వేసి అద్భుతమైన చీర అవి సింగారించి పువ్వులు అవి పెట్టి ఈ జడగిడాన్ని పెడితే అందరూ అందంగానే ఉంటారు. అంతో ఎంతో అవి ఏమీ లేకుండా ఒక నూలు చీర కట్టుకుని స్నానం చేసి పిడప పెట్టుకుని తడి జుట్టుకి కొంచెం మొహం నిండా పసుపు రాసుకుని చిన్న కుంకుమ పెట్టుకుని ఒక చిన్న మందార పువ్వు ఒకటి పెట్టుకుని అలా తులసి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక అతివని చూస్తే కూడా అది నిసర్గ సౌందర్యం, ఇది అలంకారాల సౌందర్యం. సో ఇందులో ఉన్నటువంటి అలంకారాలని, ఈ పదాల తాలూకు పోహళింపుని, వెదురులోకి ఎదురు లేక ఇలాంటి ఈ ఫొనెటికల్ సౌందర్యాన్ని కూడా ఆనందిస్తూనే ఇవన్నీ తీసేసి పదాలన్నింటినీ తీసేస్తే మిగిలిన రసవంతమైన భావాన్ని కూడా చూసినట్లయితే భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది అని భాషలోనే రాశాను. భాషలో రాయలేని భావాన్ని భాషలో రాసి చూపించడం కవిత్వం అవుతుంది. ఈ విధంగా
ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ కూడా అతను పంతగించి అమ్మాయిని గుచ్చినట్టు మాట్లాడలేదు. బాగానే ఉంది, కుదురులో ఉదిగావు మంచి అని పొగిడితే కాస్తంత వెన్ను తడితే పొగిడితే కళాకారుడికి కొంచెం ఆనందంగా ఉంటుంది. ఇంతకు ముందులాగా వాదన లేదు. ఈ గ్రెడేషన్ చూస్తే 4వ పాటలో